అసెంబ్లీ కమిటీ హాల్లో ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. గత ఏడాది సెప్టెంబర్ 8, 9, 10 ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టింది. సభా హక్కులకు భంగం కలిగించారని ప్రివిలేజ్ కమిటీ గతంలో నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనలపై నోటీసులు అందుకున్న 12 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానంపై ఇవాళ చర్చించింది. ఇవాళ ప్రివిలేజ్ కమిటీ తుది నివేదికను తయారు చేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో స్పీకర్కు కమిటీ రిపోర్ట్ అందజేయనుంది. వైసీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దాడిశెట్టి రాజా, ముత్యాల నాయుడు, శ్రీనివాసులు, కంబాల జోగులు, సంజీవయ్య, సునీల్, జగ్గిరెడ్డి, రామకృష్ణారెడ్డిని ప్రివిలేజ్ కమిటీ విచారించింది. ఇప్పటికే 5 సార్లు సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ ఎమ్మెల్యేల వివరణ తీసుకుంది. వాటి వివరణ ఆధారంగా కమిటీ నివేదిక తయారు చేసింది. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించిన ఫోటోలు చూపి 12 మంది ఎమ్మెల్యేలను కమిటీ విచారించింది. ఫిబ్రవరి మొదటి వారంలో స్పీకర్కు కమిటీ నివేదిక అందజేయనుంది. తప్పు చేసిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని అంటున్న ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావుతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. గత శీతాకాల సమావేశాలు జరిగినప్పుడు ప్రత్యేక హోదాపైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ సభలో ప్రవర్తించిన తీరు సభా హక్కులకు ఉల్లంఘించి సభా హక్కులు భంగం కలిగేలా ఉన్నాయని చెప్పి వారిపైన ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపించింది. ఆ నోటీసులపై ఇప్పటికే 5 సార్లు సిట్టింగ్ అయిన ప్రివిలేజ్ కమిటీ వాళ్ళందరినీ 12 మంది ఎమ్మెల్యేలను విచారించింది. అయితే ఈరోజు ఫైనల్గా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశమే పూర్తిగా వివరించారు. ఆ రిపోర్ట్ను ఫిబ్రవరి నెలలో స్పీకర్కి ఇవ్వనున్నారు. అయితే ప్రస్తుతం మనతో ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. ఈరోజు మీరు ఫైనల్ డెసిషన్ ఏ విధంగా తీసుకున్నారు? డిసిషన్ కాదమ్మా, 12 మందిని సవివరంగా మేము వారి యొక్క వివరణలు మేము తీసుకున్నాం, అంతా రికార్డ్ చేసాం. ఇప్పటికే మీరు అన్నట్టు 5 సిట్టింగ్లు వేసాం. శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఈవేళ వరకు 5 సిట్టింగుల్లో 12 మంది సభ్యుల్ని గౌరవప్రదంగా వారిని పిలవడం, వారిని దగ్గర వివరణ తీసుకోవడం, వీటన్నిటిని రికార్డ్ చేసాం. చేసిన రికార్డ్ అంతా మళ్ళీ హౌస్కి అంటే స్పీకర్ గారికి సబ్మిట్ చేస్తాం విత్ ఇన్ ఏ వీక్లో. సో వాళ్ళు వివరణ ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యేలు చెప్పింది ఒకటి, ప్రత్యేక హోదా కోసం పోరాడడం తప్ప మేము ఎక్కడ సభా హక్కులు ఉల్లంఘించలేదని. ప్రత్యేక హోదా వాళ్ళ నినాదం కావచ్చు, కానీ హౌస్ని 3 రోజులు స్టాల్ చేశారనేదే అక్కడ మా ముందున్నటువంటి సమస్య. అంచేత ప్రత్యేక హోదా అది ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వంతో సంభాషించాలి, ప్రభుత్వం యొక్క అధిపతి అయినటువంటి ముఖ్యమంత్రి గారిని సంభాషించాలి. వారు ఈ స్పీకర్ గారికి సంబంధించినటువంటి హౌస్ నడిచేటప్పుడే కదా ఏ విషయాన్నైనా మనం హౌస్ నడనివ్వకోకుండా ఉన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి సమస్య ఇది. దీని మీద కమిటీ మమ్మల్ని నియమిస్తాయి. అంటే వారు ఇచ్చిన సమాధానం ఏ విధంగా అనిపిస్తుంది? సమాధానం వారు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క డిఫరెంట్ థింకింగ్లో ఉంటుంది కదా. అందరూ యూనిఫామ్గా ఇవ్వరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తూ ఉంటారు. రిపోర్ట్ అనేది వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ రిపోర్ట్ బట్టి ఉంటుంది కదా. ఇచ్చే సమాధానం జస్ట్ నేను ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పేపర్. సో బేస్డ్ ఆన్ దైర్ వాయిస్ మేము ఏదైతే రాసామో యాజ్ ఇట్ ఈస్గా నేను స్పీకర్ గారు లేకపోతే సభ ముందు ఉంచవలసిన బాధ్యత నాది. దట్ ఈజ్ ఓన్లీ. ఇంతకుముందు శాసనసభలు జరిగిన తీరులో అంతకుముందు సభలో అందరూ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే ప్రవర్తించారో దానికి భిన్నంగా ఏం ఎప్పుడు కూడా చేయలేదు, ఇంకా చాలా హక్కులన్నీ లోబడే చేశామని చెప్తున్నారు. వాళ్ళు అలాగే అనుకుంటారమ్మా, వాళ్ళు అలాగే అనుకుంటారు. ఆనాడు ఉన్నటువంటి ఆ శాసనసభలు, ఆ సభను నిర్వహించినటువంటి స్పీకర్ గారు, ఆ సభానాయకుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఆనాటి సమస్యలు. ఈవేళ ఉన్నటువంటిది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్గా ఉన్నటువంటి వారు శివప్రసాద్ గారు, మేము సభ్యులుగా మంత్రులుగా ఉన్నటువంటి సభ ఇది. ఈ సభలో జరిగినటువంటి విషయాలకి ఈ సభే తీసుకుంటుంది నిర్ణయాలు. మేము ఎప్పుడు ఇస్తారు సార్? ఇచ్చేస్తాను విత్ ఇన్ ఏ వీక్. ఐ విల్ సబ్మిట్ ది రిపోర్ట్. ఓకే. 12 మందిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మొత్తం సభ్యుల అభిప్రాయాలు అలాగే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే దానిపైన పూర్తిగా రిపోర్ట్ తయారు చేసాము. ఆ రిపోర్ట్ని స్పీకర్కి ఫిబ్రవరి నెలలో ఇస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో కలిసి హసీనా, TV9 హైదరాబాద్.